హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచులు. నేను మీ స్మార్ట్ విజయ. ఈరోజు నేను పప్పు మామిడికాయ అయితే చేసి చూపిస్తానండి. కడిగి పెట్టుకున్న పప్పులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు, అలాగే మామిడికాయ అండి. ఇవన్నీ కలిపి మనం ఈ పప్పులో అయితే వేసేసుకుందాము. నేను మామిడికాయని టెంకతో సహా అయితే వేస్తానండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. చూసారు కదండి, పప్పు మామిడికాయ అయితే ఉడికిపోయింది మనకి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసానండి, కొద్దిగా చింతపండు. ఇది ఒక 2 నిమిషాలు ఉడికించుకుని ఇప్పుడు మనం పప్పుని పక్కన పెట్టేసుకుని తాలింపు కోసం అయితే ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, కొద్దిగా ఆవాలు, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చిని అయితే తీసుకున్నానండి. ఇవి మనకి ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పప్పులో అయితే వేసేసుకుందాము. ఇలా వేసుకుని ఒక 2 నిమిషాలు మూత అయితే పెట్టేసుకుందామండి. చూసారు కదండి, యమీగా పప్పు మామిడికాయ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.